మీ పక్క వాళ్ళు సౌండ్ చేస్తూ తింటుంటే మీకు విపరీతమైన కోపం వస్తుందా? దవడపాలు రాలగొట్టాలనిపిస్తుంది భయ్యా. దీన్ని మీసోఫోనీ అంటారు. తినడం ఒక్కటే కాదు, పక్క వాళ్ళ శ్వాస సౌండ్స్, మళ్ళీ వచ్చే రిపీటెడ్ సౌండ్స్ కూడా వింటుంటే బీపీ రేజ్ అవుతుంది కదా. ఆడిటరీ కార్టెక్స్ అంటే వినికిడి ప్రాంతం, లింబిక్ సిస్టమ్ అంటే భావోద్వేగాలకు సంబంధించిన భాగం. వీటి రెండింటి మధ్య సరైన కనెక్షన్ లేకపోయినా లేదా ఎక్కువ కనెక్షన్స్ ఉన్న ఈ సౌండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఎమోషన్ భాగం అంటే లింబిక్ సిస్టమ్ కి వెళ్తుంది. మధ్యలో ఉన్న నార్మల్ ఫిల్టరింగ్ కి వెళ్ళదు. ఫైటర్ ఫ్లైట్ తెలుసు కదా, ఏదైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు యాక్టివేట్ అయ్యే సిస్టమ్ ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో మన సిస్టమ్ దీన్ని ఒక థ్రెట్ లాగా తీసుకుంటుంది అన్నమాట. మరి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి సౌండ్ రాదా అంటే అప్పుడు మాత్రం బ్రెయిన్ నాయిస్ క్యాన్సలేషన్ చేస్తుంది. వాళ్ళు తినేటప్పుడు పక్క వాళ్ళు తిన్నా సరే కోపం రాదు. అదే దీని స్పెషల్ ఫీచర్ అనమాట. నార్మల్ గా దీన్ని బయటి వాళ్ళు గుర్తించలేరు కానీ పర్సన్ లోపల చచ్చిపోతూ ఉంటాడు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే హెడ్ సెట్ పెట్టుకొని ఏదైనా మ్యూజిక్ వినడం గానీ లేదంటే కొన్ని సంవత్సరాల దాకా ప్రాక్టీస్ చేయడం ద్వారా గానీ దీని నుంచి బయటపడవచ్చు.